కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో RG1 GM కార్యాలయం వద్ద సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధించారని ఆయన అన్నారు. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని, వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానమే యథాతథిగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల కనీస వేతనం 26,000 ప్రకటించి 2016 అక్టోబర్ 26 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 50 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే కార్మిక చట్టాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. మిగిలిన 43 కోట్ల మంది కార్మికులకు PF, ESI చట్టాలను అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలు ప్రకటించి ఇవ్వాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.